అందరికీ నమస్కారం. ఫకీర్ 4 ద జర్నీ వితిన్లో 10వ భాగం మొదలు పెట్టుకోబోయే ముందు ఆ సాయినాథుని ఆహ్వానించుకుందాం, వారి ఆశీర్వాదం తీసుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. లాస్ట్ సెషన్లో రుద్ర తాను చేసిన తప్పులను మళ్ళీ తలుచుకొని వాటి గురించి చాలా బాధపడతాడు. తర్వాత ఎవరినైతే బాధ పెట్టాడో వీలైనంత మందికి కాల్ చేసి క్షమాపణలు చెప్తాడు. ఆ తర్వాత బాబా కొద్ది రోజులు రుద్రాను వదిలి వెళ్ళిపోతారు. వచ్చిన తర్వాత బాబా చాలా అలసటగా కనపడతారు. బాబాని ఒక 2 రోజులు సేవించుకుని వారికి సేద తీర్చిన తర్వాత, ఈసారి మీ ప్రయాణంలో అత్యంత ముఖ్యమైనది ఏంటి బాబా అనేసి అడుగుతాడు రుద్ర. అప్పుడు బాబా కృతజ్ఞత గురించి, కరుణ గురించి ఎంతో అద్భుతంగా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కృతజ్ఞత అంటే జస్ట్ థ్యాంక్ యూ చెప్పేయటం కాదు, ఆ భావన మన లోపల నుంచి రావాలి. కృతజ్ఞతా భావంలో ఉన్నప్పుడు నాకు లోటు ఉంది, ఇది లేదు అది లేదు అనే భావన, ఆ తపన తగ్గిపోతుంది. మనకి ఎప్పుడైతే ఆ లోటు లేదు అని అనిపించిందో అప్పుడు ఇంకా ఏ దానికోసమో పరిగెత్తడం అనేది ఆగిపోతుంది. అదే అబండెన్స్ అన్నమాట. ఆ అబండెన్స్ అనే ఫ్రీక్వెన్సీతో మనము వైబ్రేట్ అవుతాం, స్పందిస్తాం అన్నమాట. బాబా ఏం చెప్పారు? నీ దగ్గర ఉన్నది ఎంత నిరాడంబరమైనదైనా సరే, నువ్వేం హైఫై లైఫ్ ఏమీ జీవించకపోతూ ఉండొచ్చు, నీ దగ్గర చాలా సింపుల్ థింగ్సే ఉండొచ్చు, చాలా సింపుల్గా జీవిస్తూ ఉండొచ్చు, కానీ దానినే పూర్తిగా ఆస్వాదించగలగాలి. నాకు అది దొరకలేదే, ఇది దొరకలేదే అనే భావనలో ఉంటూ అసంతృప్తితో కాకుండా, ఉన్నదానికి ఎంత ఉంటే అంత దానికి తృప్తిగా సంతోషంగా ఉండగలగాలి. అలా ఉండగలగడం కూడా ఒక దైవ అనుగ్రహమే. అందరూ అలాగా ఉండలేరు. ఇంకా ఏదో కావాలి అనే పరుగులు తీయటంలోనే సరిపోతుంది. మనకు అన్నీ ఉంటాయి, మంచి ఇల్లు ఉంటుంది, ఇంకా పెద్ద ఇల్లు కావాలి అనుకుంటాం. కానీ అసలు ఇల్లు అనేదే లేక రోడ్డు పక్కన ఎక్కడైనా చిన్న చోటులో తల దాచుకునే వాళ్ళని చూడాలి. అప్పుడు మనకున్న హౌస్ వాల్యూ అర్థమవుతుంది. అబ్బా, రోజు ఒకటే ఫుడ్ అయినా బోర్ కొడుతోంది, రోజు స్కూల్కి వెళ్ళాలా, ఇలా ఆలోచిస్తూ ఉంటాం. కానీ అసలు స్కూల్కే వెళ్ళలేని పరిస్థితిలో ఉంటూ రోజు కూలీ పనికి వెళ్ళే పిల్లలు నేను కూడా స్కూల్కి వెళ్ళగలిగితే బాగుండు అనుకుంటారు. వాళ్ళని చూసి ఎంత మంచి స్కూల్కి వెళ్తున్నాం, ఎంత చక్కగా చదివిస్తూ ఉన్నారు మనకు తల్లిదండ్రులు అనేది అర్థం చేసుకోగలగాలి. ఆ వాల్యూ అనేది, మనకి ఎంత అనుగ్రహం అనేది ఉంది లైఫ్లో అనేది అర్థం చేసుకోవాలి. కొంచెం ఫుడ్ దొరికినా చాలు అనుకునే వాళ్ళని చూస్తే మనం ఎన్ని రకాలుగా చక్కటి ఫుడ్ తింటూ ఉన్నాం, ఎంత వేస్ట్ చేస్తూ ఉన్నాం అనేది మనకే అర్థమవుతుంది. ఇలా ప్రతిదీ మనకున్న చిన్న బ్లెస్సింగ్స్ కూడా గుర్తించి దాని పట్ల మనం కృతజ్ఞతతో ఉన్నప్పుడు మనకు నిజంగా లేని పరిస్థితి ఏదైనా ఎదురైనా కూడా అప్పుడు అంత బాధపడం. ఎందుకంటే మనకు ఉన్న దేనినైనా యాక్సెప్ట్ చేయగలిగి దాన్ని ఆస్వాదించగలిగే స్థితిలో ఉంటాం. అప్పుడు మనల్ని ఏది బాధించదు, ఏ లోటు కనిపించదు. కష్టతరమైన పరిస్థితులు వచ్చినా కూడా అవి కష్టంగా అనిపించవు. వాటి నుంచి ఏదో నేర్చుకుంటున్నాను, ఆ పరిస్థితి నాకేదో చెప్తోంది అనే భావంలోనే మన ఆలోచన అనేది సాగుతుంది. ఈ విశ్వం మన భాష మాట్లాడదు, కానీ మన అంతరంలో ఏదైతే ఉందో మన ఫీలింగ్, అది అర్థం చేసుకోగలుగుతుందన్నమాట. అందుకే ఇంటెన్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనేసి చెప్తారు. మనం మాట్లాడేది పైకి ఎలా ఉన్నా
మన ఇంటెన్షన్ ఎలా ఉంది, మనం చేసే పనికి మన ఉద్దేశం ఎలా ఉంది అనేది విశ్వం గమనిస్తుంది. ఇప్పుడు మనం రోజు నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను చాలా ధనవంతుడిని అని మనం ఎన్నో అఫర్మేషన్స్ చెప్పుకుంటూ ఉండొచ్చు. కానీ దానివల్ల ఏమీ చేంజ్ కాదు. ఎందుకంటే మన శరీరం నీకు అది లేదు, నువ్వు ఇలా లేవు, అలా లేవు, నాకు డబ్బు లేదు, ఆరోగ్యం లేదు అని అది నెగిటివ్గా ఆలోచనలు చేస్తూ ఉంటుంది. అఫర్మేషన్ ఏమో అలా చెప్పుకుంటున్నాం, కానీ ఫీల్ అయ్యేదేమో ఇలా ఉంటుంది. రెండిటికి మ్యాచ్ అవ్వట్లేదు. అందుకే కృతజ్ఞత అనేది మన భావంలో పూర్తిగా మనలో చెక్కబడి ఉండాలన్నమాట. అంటే అంత స్ట్రాంగ్గా ఆ భావన నిజంగా నువ్వు ఫీల్ అయినట్టయితే అప్పుడు మన ఎమోషనల్ స్టేట్ కూడా కాస్త ఉన్నత స్థితికి వెళ్ళి ఆ కృతజ్ఞత స్థితిలో ఏమవుతుందంటే మన శరీరంలో దాదాపు 1200 రకాల కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి. ఆ కెమికల్ రియాక్షన్స్ మనల్ని ముందుకు తీసుకెళ్లేలాగా మన నాడీ వ్యవస్థ అంతా కూడా మారిపోతుంది. అప్పుడు మనకు హీల్ అవ్వటానికి కానీ మన పరిస్థితులు మంచిగా అవ్వటానికి కావలసినటువంటి ఆ కెమికల్స్ మన శరీరంలో ప్రొడ్యూస్ అవుతాయి. మన బాడీనే ఒక పెద్ద కెమికల్ ఫ్యాక్టరీ. మన భావాన్ని బట్టే మనలో ఆ కెమికల్స్ రిలీజ్ అయ్యేది అనేది ఉంటుందన్నమాట. కాబట్టి కృతజ్ఞత అనేది చాలా అత్యున్నతమైన స్థితి. ఇంకా కావాలి, ఇంకా కావాలి అనే భావన మనకున్న దాన్ని వాల్యూ తెలుసుకోలేకుండా మనసుకు శాంతి లేకుండా చేసేస్తుంది. ఒక్కోసారి మనం అనుభవిస్తున్న సాధారణ పరిస్థితులు కానీ మనకు వచ్చే కష్టాలు ఇవన్నీ దేనికంటే మనకు ఆల్రెడీ ఉన్నదాన్ని మనం అప్రిషియేట్ చేయటం నేర్చుకోవడం కోసమే కూడా కలుగుతూ ఉండవచ్చు అన్నమాట. ఎప్పుడు షుగర్ స్థితిలో ఉండండి అనేసి చెప్తూ ఉన్నారు బాబా. అది మంచిదైనా చెడ్డదైనా, నీకు అనుకూలమైన పరిస్థితులున్నా నీకు పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా ఏ స్థితిలో అయినా కృతజ్ఞతతో ఉండటం, ఉన్నదానికి సంతోషంగా ఉండటం నేర్చుకోమనేసి బాబా మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నారు. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు నాకే ఎందుకు బాబా ఈ కష్టం అని మనం ఎప్పుడు కూడా ఆ భగవంతుణ్ణి ప్రశ్నించం. విక్టిమ్ కార్డు ప్లే చేయం. బాధితుల్లాగా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఫీల్ అవ్వమన్నమాట. కృతజ్ఞతా స్థితి నుంచే మనలో ప్రేమ, కరుణ, వినయం అనే పరిమళాలు పూస్తాయి. కరుణ అంటే ఇతరుల బాధను కూడా నువ్వు అనుభూతి చెంది ఆ బాధను తొలగించటానికి నీకు చేతనైన సహాయం చేసి ఆ వ్యక్తి ఆనందంగా ఉండాలని కోరుకోవటం. ఎదుటి వ్యక్తిలో ఉన్న ఆత్మ, నీలో ఉన్న ఆత్మ ఒకటే అనే ఏకత్వ స్థితిని అనుభూతి చెందడం. ఇలా చెప్తూ ఉండగా రుద్ర తనకి అర్థం అవ్వట్లేదు, ఇంకా డీటెయిల్డ్గా చెప్పమనేసి అడుగుతాడు. అప్పుడు ఆల్మోస్ట్ తూలుతూ ఉంటాడు రుద్ర. నువ్వు ఇప్పుడు చెప్పినా అర్థం చేసుకునే స్థితిలో లేవు, మళ్ళీ మాట్లాడుకుందాం, ఇప్పుడు పడుకో అనేసి చెప్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. బాబా ముందుగా నడుస్తూ ఉండగా రుద్ర పర్వతంపై ఆయనను అనుసరించాడు. చివరకు వారు ఒక గ్రామానికి చేరుకున్నారు. అక్కడ రుద్రకు కృతజ్ఞత ఉన్నవారి రూపాలు, కృతజ్ఞత లేని వారి రూపాలు స్పష్టంగా కనిపించాయి. నిజంగా షుగర్ స్థితిలో ఉన్న వారిని చూసి బాబా తనకు చెప్పదలుచుకున్నదేమిటో అతనికి అర్థమైంది. కృతజ్ఞతని నటించలేం, అది మనసులో నిజంగా ఉంటుంది లేదా అసలు ఉండదు. ఇతర భావాలను నటించవచ్చేమో కానీ నిజమైన కృతజ్ఞత ఉన్నట్టు నటించడం అసాధ్యం. నీవు నిజంగా షుగర్ స్థితిలో నిండిపోయి ఉంటే నీ ప్రతి ఆలోచన, మాట, చర్య సహజంగానే ఆ దివ్యమైన సుగంధాన్ని వ్యాపింపచేస్తాయి. ఎవరెవరైతే నిజమైన కృతజ్ఞతతో నిండిపోయి ఉన్నారో వారిలో రుద్రకు ఒక కాంతి పగటి వెలుగులాగా స్పష్టంగా కనిపించింది. అది స్పృశించగలిగినంత స్పష్టంగా ప్రకాశవంతంగా ఉంది. అనేక మంది వివిధ రకాల కష్టాలు, బాధలు అనుభవిస్తూ ఉన్న నిజమైన కృతజ్ఞతలో ఉన్న వారి అంతరంగం అంతా ఒకే రకమైన సుగంధంతో నిండిపోయి ఉంది. అది ఎంతో అద్భుతంగా అనిపించింది.
కదులుతూ ఉన్న సంగీత స్వరాల సమ్మేళనంలా అనిపించింది. బాహ్యంగా కానీ అంతర్గతంగా కానీ వారు తీవ్రమైన కష్టాలు, జీవితపు దెబ్బలు ఎదుర్కొంటున్నప్పటికీ తమ తమ జీవితాలను ప్రశాంతమైన స్థైర్యంతో, అంతరంగంలో ఆనందంతో గడుపుతూ ఉన్నారు. వారి నుంచి ఓర్పు, మృదుత్వం సహజంగానే వెలువడుతూ ఉన్నాయి. ఇదంతా నటించలేనిది. మనం పైకి చూడలేకపోయినా గురువుల స్థాయి ఉన్నవాళ్ళు ఎదుటి వ్యక్తి భావాలు నిజంగా మనసులో ఎలా ఉన్నాయనేది ఆరాను చూడగానే తెలిసిపోతుంది. ఆరా అనేది వారికి కనపడుతూ ఉంటుంది. ఆ ఆరాలో రంగులను బట్టే మన ఆరోగ్య పరిస్థితులైనా, మన మనస్థితి అయినా, మనలో భావాలైనా అన్నీ తెలుసుకోవచ్చు. అక్కడ రుద్రకు కృతజ్ఞతా స్థితిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి చుట్టూ ఒక వింత ప్రకాశం అనేది కనపడుతోందన్నమాట. అంటే కృతజ్ఞతలో ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ ఆరా ఎలా ఉంటుంది, కృతజ్ఞతలో లేని వాళ్ళకి వారి ఆరా ఎలా ఉంటుంది అనేది అక్కడ చూడగానే రుద్రకి అర్థమైపోయిందనమాట. చాలామంది ఆ కృతజ్ఞతా మార్గంలోనే నడవటానికి ప్రయత్నిస్తున్నవారే, కానీ పూర్తిగా చేరుకోకపోయినా కూడా ప్రతి క్షణం కూడా ఉత్తమంగా జీవిస్తూ మిగిలినది దైవమే వారికి ఏది ఉత్తమమో తెలుసుకొని ఇస్తాడు అనే తత్వాన్ని అర్థం చేసుకున్న ఆ ప్రజల ద్వారా ఆ దైవమే తన కాంతిని ఆనందంగా ప్రసరింపచేస్తూ ఉన్నాడు. వారు వేరే తరహాగా వెలిగిపోతూ ఉన్నారు. వాళ్ళని చూసి రుద్ర ఇంకా వినమ్రుడయ్యాడు. వెంటనే వెళ్ళి వాళ్ళ పాదాలు తాకాలని అతనికి అనిపించింది. ఆ కృతజ్ఞతలో ఉన్న వాళ్ళు ఎంత కష్టాలు అనుభవిస్తూ ఉన్నా కూడా ప్రతి క్షణం వాళ్ళు ఎంత ఉత్తమంగా జీవించగలరో, నెగిటివ్గా ఉండకుండా, నెగిటివ్ ఆలోచనలు లేకుండా అంత ఉత్తమంగా జీవిస్తున్నారు. ఎందుకని? వాళ్ళల్లో ఒక భావన ఉంది, నాకు ఏది అవసరమో అది ఆ భగవంతుడే ఇస్తున్నాడు, నేను ఎందుకు వర్రీ కావాలి, నాకు ఏది అవసరమో ఆయనకు తెలుసు అని వాళ్ళు పూర్తిగా శరణాగతిలో కృతజ్ఞతా భావంలో ఉన్నారు. అప్పుడు వారిలో నుంచి ఒక దివ్యమైన కాంతి వెలువడుతోంది. ఎంత మహత్తరంగా, ఆనందంగా, సంపూర్ణంగా ఉందో వాళ్ళని చూస్తూ ఉంటే. ఆ స్వర్గమే భూమిపై అవతరించినట్లుగా ఉంది. దేవతలు కూడా ఎల్లప్పుడూ శుకర్స్థితిలో ఉండరు అని రుద్రకు నిశ్చయంగా అనిపిస్తూ ఉంటుంది. ఈ వ్యక్తులు కూడా వీళ్ళంతా పర్ఫెక్ట్ ఏమీ కాదు, దే ఆర్ ఫార్ ఫ్రమ్ పర్ఫెక్ట్. కానీ తమ అసంపూర్ణతను, తమ ఇంపర్ఫెక్షన్స్ని కూడా వాళ్ళు స్వీకరించిన విధానంలోనే వాళ్ళు పర్ఫెక్ట్ అయ్యారనమాట. వాళ్ళు సంపూర్ణులుగా కనపడుతూ ఉన్నారు. ప్రతి క్షణాన్ని, పరిస్థితిని వారు యాక్సెప్ట్ చేసిన తీరే ఇందుకు కారణం. అప్పుడు రుద్ర తన మనసులో ఇలా అనుకుంటూ ఉన్నాడు, బాబా ఆశీర్వాదాలు వీరితో ఎప్పుడూ ఉండుగాక, వీరికి శక్తి, జ్ఞానం ప్రసాదించుగాక, శాశ్వతంగా వీరంతా ఈ శుకర్ స్థితిలోనే జీవించుగాక అనేసి రుద్ర ప్రార్థిస్తూ ఉన్నాడు. అంతలోనే బ్లాండీ అంటే అతని చిన్న కుక్క అతని కాలి వేళ్లను నాకటంతో అతనికి మెలకు వచ్చింది. సూర్యోదయం దగ్గర పడుతోంది. రుద్ర తిరిగి చూసేసరికి బాబా ప్రార్థనలో నిశ్చలంగా కూర్చొని ఉన్నారు. రుద్ర బాబా పాదాల వద్ద సాష్టాంగ నమస్కారం చేసి బాబా ఆశీర్వాదం పొందిన తరువాత ముఖం కడుక్కుని బాబాకు చాయ్ మరియు తినటానికి ఏదైనా సిద్ధం చేయటానికి వెళ్ళాడు. వారు కాటేజ్లోనే ఉన్నారు. అర్ధరాత్రి దగ్గర పడుతోంది. ఆ రోజంతా వారు కాటేజ్లోనే ఉన్నారు. ఇక అర్ధరాత్రి దగ్గర పడుతూ ఉన్నప్పుడు బాబా ఎప్పటిలాగానే మళ్ళీ ప్రార్థనలు ప్రారంభించారు. చూడండి, బాబా కూడా ఎప్పుడు ఆ భగవంతుడిని ప్రార్థిస్తూనే ఉంటాడు. నేనేదో భగవంతుడి స్థితికి వచ్చేసాను, నేనే భగవంతుడిని అన్నట్టుగా లేరు. ఎప్పుడు ప్రార్థనల్లోనే ఉంటారు. కొంతసేపు ఆయన ప్రార్థనలో మునిగిపోయారు. ఆ సమయంలో రుద్ర చాయ్ సిద్ధం చేసి చిల్లుం కోసం బొగ్గును వేడి చేశాడు. వారు చాయ్ తాగి చిల్లుం తాగిన తర్వాత
బాబా రుద్రాన్ని చూసి చిరునవ్వు నవ్వారు. కర్మల ప్రభావాలను, కర్మ క్రాస్ను తేలిక చేయగలిగేది ఒక్కటే. అదేంటంటే ఆనందాన్ని పంచడం ద్వారా, అత్యవసరంలో ఉన్న వారిని చూసుకోవడం ద్వారా, దానం చేయటం ద్వారా, కన్నీరు తుడవటం ద్వారా, చిరునవ్వు పంచటం ద్వారా, ప్రార్థనల ద్వారా, అలాగే ధ్యానం ద్వారా. కానీ అన్నింటికన్నా ముఖ్యంగా కరుణతో కూడిన వినయపూర్వకమైన శరణాగతితో పరమాత్మ యొక్క జ్ఞానానికి లొంగిపోవటం ద్వారా మాత్రమే అది సాధ్యం. బాబా ఇలా చెప్తూ ఉంటే రుద్ర అలా బ్లాంక్గా చూస్తూ ఉన్నాడనమాట. ఏం చెప్తున్నారు బాబా అన్నట్టు, ఇంత పెద్ద లిస్ట్ చెప్పారే అన్నట్టు. బేటా, గదిలో ఆ మూల ఒక చెక్క టేబుల్ ఉంది కదా, ఆ టేబుల్కి ఎంత జ్ఞానం ఉందో అది ఎంతైతే గ్రహించగలదో నువ్వు కూడా అంతే. నీకు అంతకంటే ఎక్కువ బుర్ర లేదు అన్నట్టుగా బాబా అతనితో సరదాగా అని, సరే అందుకే నీకు అర్థమయ్యే భాషలోనే చెప్పాలి ఇదంతా అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇంకా మొదటగా ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో. నీ ద్వారా ప్రసరించే, నీ ద్వారా వ్యాపించే ప్రేమ, కరుణ అనే సుగంధం నీ పని కాదు, అది దైవం చేసే పని. నీవు ఆ సువాసన వ్యాపించే మాధ్యమం మాత్రమే. చేసేది పరమాత్మ, చేసేదంతా ఆ పరమాత్మే. నువ్వు కేవలం ఒక మీడియం, ఒక ఛానల్వి మాత్రమే. నీ ద్వారా ఆ పరమాత్మే ప్రసరింపచేస్తూ ఉన్నాడు ఆ ప్రేమ, కరుణ అనేది. కానీ మరి నీ ద్వారా, అంటే మన ద్వారా పరమాత్మ ప్రసరింప చేయాలి అంటే మన వెసల్ అనేది, అంటే మనం మాధ్యమంగా ఉన్నాం, మనం ఛానల్గా ఉన్నాం, అది క్లియర్గా ఉంటేనే కదా అది ప్రసరిస్తుంది. ఆ శక్తి మన నుంచి రాదు, మన ద్వారా మాత్రమే ప్రవహిస్తుంది. శక్తి అంటే దేవీ శక్తి, ఆ శక్తి దేవి నుంచే ఉద్భవిస్తుంది. అందుకే నిస్వార్థ ప్రేమ, కరుణ వంటి సువాసనలు కూడా ఆమె నుంచే వెలువడతాయి. నీవు ఆ దివ్య సుగంధాలను ఎంత ఎక్కువగా పంచాలని కోరుకుంటే, ఆ దివ్య సుగంధాలంటే ఏవి? ప్రేమ, కరుణ, అవి దివ్య సుగంధాలు. నీవు ఎంత ఎక్కువగా పంచాలని వాటిని కోరుకుంటే అంతగా నీవు కూడా ఆ సుగంధంతో నిండిపోతావంటే, ఒకరికి ఇవ్వాలి అంటే ఫస్ట్ మనలో ఉండాలి కదా. సో మనలో ఆ పరమాత్మ వాటిని నింపుతాడనమాట. నువ్వు ఎంతగా నిస్వార్థ ప్రేమ మరియు కరుణను పంచుతున్నా అనే అవేర్నెస్లో ఉంటే అంతగా దేవీ శక్తి నీ ద్వారా మరింత బలంగా, మరింత స్పష్టంగా వ్యక్తమవుతుంది. ఇక్కడ అదే, మన ద్వారా ఆ శక్తి ప్రవహించాలంటే ఫస్ట్ మనం ఎలా ఉండాలి? ఒక మిఠాయి దుకాణానికి మిఠాయి కొనటానికి వెళ్తున్నాం అనుకోండి. చెత్తను నింపి ఉన్న ఒక బ్యాగుని తీసుకొని షాప్కి వెళ్తున్నాం మిఠాయి పెట్టుకొని రావాలని. దానిలో ఆల్రెడీ చెత్త ఉంది. మరి నువ్వు ఆ స్వీట్ని ఆ చెత్త ఉన్న బ్యాగ్లో పెట్టగలవా? దాంట్లో ప్లేస్ అనేది లేదు, మొత్తం చెత్తతో నిండిపోయింది. మరి ఆ చెత్త ఉన్న బ్యాగ్ని ఖాళీ చేసి శుభ్రంగా ఉతికిన తర్వాతనే మనం దాన్ని మిఠాయి తీసుకురావడానికి తీసుకువెళ్ళాలి. అప్పుడే దానిని మనం భగవంతుడికి నైవేద్యంగా పెట్టాలి. మరి సంచి అంటే ఏంటి, చెత్త అంటే ఏంటి? మన మనస్సులో, మన బుద్ధిలో, మన శరీరంలో జన్మ జన్మల నుంచి కళంకం నింపుకొని ఉన్నాం. మన బ్యాగ్ ఫుల్గా చెత్తతో, దుర్గుణాలతో, దుర్వాసనతో నింపుకొని ఉన్నాం. అవేవి? కోపం, ద్వేషం, అసూయ, ఈర్ష్య, ఇలాంటివి. మనం ఎప్పుడైతే మనలో ఉన్న అవగుణాలన్నీ తొలగించుకున్నామో అప్పుడు ఆ మిఠాయిని ఆ బ్యాగులో నింపుకోగలుగుతాం. ఆ మిఠాయిని మన బ్యాగులో, క్లీన్ బ్యాగులో నింపుకొని భగవంతుడికి నివేదిస్తాం. అలాగే ఇక్కడ ఆ భగవంతుడి నుంచి కూడా మనకు ఆ ప్రేమ, కరుణ అనే సుగంధాలు మనలో నుంచి మన ద్వారా ప్రకటితం చెయ్యాలి అంటే మనలో
ఆ శుభ్రత అనేది ఉండాలి. ఆ చెత్త అంతా తీసేసినప్పుడే కదా అవి ప్రసరించబడతాయి. సో మనం కూడా అంత ప్యూర్గా ఉండటానికి ఛానల్గా పనిచేయటం అంటే మనం ఫస్ట్ బుక్లో ఫకీర్ 1లో తెలుసుకున్నాం. ఛానలింగ్గా మాధ్యమంగా అంటే ఎవరికో ఒకరికి ఛానలింగ్ చేయటం అనే కాదు, భగవంతుడి నుంచి మన ద్వారా ప్రేమ ప్రసరించాలి అంటే మన వెసల్ అనేది, మన ఛానల్ అనేది క్లీన్గా ఉండాలన్నమాట. సో మనం ఎంత పంచాలి అని కోరుకుంటామో అప్పుడు అంత ప్రసరింపజేస్తాడు ఆ పరమాత్మ. ఆ అవేర్నెస్ మనలో ఉన్నప్పుడు ఆ పరమాత్మ ద్వారా మనకి ఇంకా బలంగా అది ఆయన ద్వారా మనలోకి పంపబడుతుంది. ఇదంతా చాలా సరళంగానే అనిపిస్తాయి, కానీ ఇతరులకు ఇవ్వడం అనే చిన్న కార్యంలోనే ఆల్ ద మాస్టర్స్, ఏంజల్స్, ఆ పరమాత్మ, ఆ దేవుడు పరవశిస్తాడు. ఆ ఇవ్వాలి, ఇవ్వటం అనేది వెంటనే ఆయన అంత పరవశిస్తాడనమాట. కానీ మనం ఇవ్వటం అనేసరికి తీసుకోవటానికి సిద్ధంగా ఉంటాం, కానీ ఇవ్వటానికి తొందరగా రెడీగా ఉండం, గింజుకుంటాం. అది మనలో చేంజ్ కావాలన్నమాట. ఆ ఇవ్వటం అనే దాంట్లోనే పరమాత్ముడు ఉంటాడు. అందుకే నిస్వార్థంగా ఇవ్వడంలో ఏదో లోతైన పవిత్రమైన ఆధ్యాత్మిక భావన ఏదో తప్పక ఉంది. నిస్వార్థంగా ఇచ్చే వ్యక్తిని ఆ స్వర్గాలు కూడా అభినందిస్తాయి, ఆశీర్వాదాలని, ప్రార్థనలను కురిపిస్తాయి. అందుకే బేటా, మీకు దానం చేసే అవకాశం వచ్చినప్పుడల్లా మనస్ఫూర్తిగా దానం చేయండి. దాని ద్వారా మీరు మీకే కాకుండా మీ ప్రియమైన వారికి కూడా ఎంతటి మేలు చేస్తున్నారో మీకు తెలియదు. సో మనకే కాకుండా మన వాళ్లకు కూడా మంచి జరుగుతుంది అంటున్నారు. అవును, నిశ్శబ్దంగా ఇవ్వటంలో ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది. దాన్ని ఇచ్చేవారే తెలుసుకోగలరు. మీరు దాని గురించి గొప్పగా చెప్పుకున్నా లేదా చెప్పుకోకపోయినా దానం చేయటం అనేది ఒక అందమైన చర్య. ఇప్పుడు మీరు సైలెంట్గా దానం చేసినప్పుడు ఆ దాన శక్తికి మరింత గొప్ప పరిమళం అబ్బుతుంది. అంటే నేను దానం చేశాను అని డప్పు కొట్టి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేను ఒక ఫ్యాన్ దానం చేశాను, గుళ్ళో దాన్ని తిప్పకండి మళ్ళీ నా పేరు కనపడదు అన్నట్టు అలాగా అంటే ప్రదర్శించుకోవాలనే రకంగా కాకుండా ఒక చేత్తో దానం చేస్తే ఇంకో చేతికి కూడా తెలియకూడదు అనేసి చెప్తారు చూడండి. అలాగా అంత గుట్టుగా దానం చేయాలి. అది అలా చేయాలని చెప్తున్నారు. దానశీలత అంటే దాతృత్వానికి ఆత్మసంతృప్తికి మధ్య చాలా సన్నని గీత ఉంది అని మీకు పదే పదే చెప్పాను. కానీ అది ముఖ్యం కాదు. మీరు ఇస్తూనే ఉండండి. ఇవ్వటంలో ఉన్న అనుభూతి మరింత గాఢంగా మారుతుంది. అయితే బాబా, చారిటీకి కంపాషన్కి అంటే దానానికి కరుణకి తేడా ఉందా అని రుద్ర అడిగాడు. ఉంది బేటా, దానంలో నువ్వు ఇస్తావు, యు గివ్. కరుణలో యు షేర్, నువ్వు పంచుకుంటావు. దానం ఎన్నో కారణాల వల్ల చేస్తారు. కొంతమంది తమ దేవుడికి, గురువుకు మొక్కుకున్నందువల్ల, ఏవో మొక్కులు మొక్కుతాము, మొక్కుకున్నందువల్ల ఆ పని జరిగింది అంటే దానివల్ల మనకు గౌరవం, పేరు, లాభం వస్తే, లేదా ప్రియమైన వాళ్ళు కోలుకుంటే, ఎగ్జామ్ పాస్ అయితేనో, ఇలాంటి కారణాల వల్ల దానం చేస్తారు. కొంతమంది ఆకలితో ఉన్నవారికి భోజనం పెడతారు, బట్టలు లేని వారికి బట్టలు ఇస్తారు. నీ పూర్వీకుల ఆత్మశాంతి కోసం, నీ ప్రియమైన వారి ఆరోగ్యం కోసం, లేదా నీ రక్షణ కోసం నీవు దానం చేయవచ్చు. దానానికి ఎన్నో కారణాలు ఉండవచ్చు. సాధారణంగా దానంలో ఏదో ఒక ప్రతిఫలం ఆశించే భావం అంటే క్విడ్ ప్రో క్వో ఉంటుంది. కొన్నిసార్లు నీవు పరమాత్మకు కృతజ్ఞత చెప్పాలి అనుకుంటావు, కొన్నిసార్లు ఏదైనా కోరుకుంటావు, మరికొన్నిసార్లు ఇది ఒక రకమైన మొక్కు లేదా అభ్యర్థన, లేదా సూక్ష్మంగా చెప్పాలంటే ఒక రకమైన ఒప్పందంలాగా ఉండవచ్చు. అది తప్పు కాదు. దానం చేయటానికి తప్పు అనే కారణం ఏదీ లేదు.
ప్రతి కారణము సరైనదే, మంచిదే, సమర్థించదగిందే. దానం అంటే మన గొప్ప కోసమన్నా ఇస్తూ ఉంటాం, లేదా మనకి ఏదో మంచి జరగాలని, లేదా నాకు పుణ్యం కావాలి, పుణ్యఫలాన్ని ఆశించి జీవుడి ఖాతాలో పుణ్యం పడాలి అని కొన్ని దాన ధర్మాలు చేస్తూ ఉంటాం. పుణ్యం కోసం అంటే అక్కడ ఆశిస్తూ ఉన్నాం. ఏదో ఒకటి ఆశించి, లేదా ఒకటి జరగాలని, లేదా ఒకటి జరిగితే నేను ఇది సమర్పిస్తాను అని మొక్కుకున్నందుకో అలాంటి కారణాల వల్ల చేసేది దానం. కానీ కరుణ విషయానికి వస్తే ఒకే ఒక కారణం మాత్రమే ఉంటుంది. నీవు ఆకలితో ఉన్నవారిని చూడలేవు, అందుకే వారికి తినిపించాలనుకుంటావు. కనీసం కొంతసేపైనా వారు ఆకలితో ఉండకూడదని. చలిలో వణుకుతున్న వారిని చూడలేవు, అందుకే వారికి బట్టలు దుప్పట్లు ఇస్తావు. వారు కొద్దిసేపైనా సౌఖ్యంగా వెచ్చగా నిద్రపోవాలి అనుకుంటావు. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని చూడలేవు, అందుకే మందులు వైద్య సహాయం ద్వారా వారిని చూసుకోవాలనుకుంటావు. కరుణలో కారణం ఒక్కటే, ఎదుటివారు ఎదుర్కొంటున్న బాధను తట్టుకోలేకపోవడం. ఆ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య ఏదైనా సరే దానిని ఎదుర్కోవటానికి మీరు సహాయం చేయాలి అనుకుంటున్నారు, అంతే. ఇక్కడ నీవు నీ దేవతను గురువును సంతోషపెట్టాలి అని కోరుకోవటం లేదు, అసలు ఏదీ కోరటం లేదు. పరమాత్మకు కృతజ్ఞత చెప్పాలి అనే ఉద్దేశం కూడా లేదు. నీవు చేయాలి అనుకుంటున్నది ఒక్కటే, నీ దగ్గర ఉన్న దానిని పంచుకొని తమను తాము చూసుకోలేని, లేదా దోపిడీకి గురైన, లేదా ఆకలితో ఉన్న వాళ్ళని ఆదుకోవటం, అంతే. ఇతర ఉద్దేశం ఏదీ లేదు. అంటే నో ఎక్స్పెక్టేషన్స్ వాట్సో ఎవర్. ఏ ఎక్స్పెక్టేషన్, ఏమి ఆశించటం అనేదే లేకుండా నేను ఇలాగా పంచుకుంటే దేవుడు సంతోషిస్తాడు అని కానీ, నన్ను చూసి నా గురువు గర్వపడతాడు అని కానీ ఏ రకమైన భావం లేదు, ఏ ఉద్దేశము లేదు. ఎదుటి వాళ్లకు సహాయం చేయాలి, అంతే. ఇంకంతకు మించి ఏమీ లేదు. అది కరుణ అంటే. నీవు ఎవరినైనా ఆకలితో చూస్తే లెక్కలు వేసుకోకుండా నీ ఆహారాన్ని పంచుకుంటావు, లేదా వారికి ఆహారం తెప్పిస్తావు. ఇది దేవుడి కోసం కాదు, గురువు కోసం కాదు, ఇందులో పరమాత్మను కూడా మధ్యలోకి తేవట్లేదు. నీవు ఏమీ ఆశించట్లేదు, అందుకే దానంలో నీవు ఇస్తావు, కరుణలో నీవు పంచుకుంటావు. అంటే నీ దగ్గర ఉన్నదాన్ని, నీకు అది ఉన్నా లేకపోయినా, ఎక్కువగా నీకు సరిపోయినంతగా ఉన్నా లేకపోయినా నువ్వు పంచుకుంటున్నావు, అది కరుణ. నీ దగ్గర ఉన్నదాన్ని ఇస్తూ ఉన్నావు, అంతే, అది దానం. ఆ రెండిటికి మధ్య తేడా ఎక్కువగా కనపడట్లేదు, కానీ చాలా తేడా ఉంది అని చెప్తున్నారు బాబా. మన కళ్ళ ముందుకు వచ్చిన వాళ్ళ పట్ల మనం చేయాల్సిన ధర్మం, మన ధర్మం ఏంటి? ఆకలికి ఉన్నవారికి అన్నం పెట్టడం, దాహం అన్నవారికి నీళ్ళు ఇవ్వటం, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మందులు ఇవ్వటం, వస్త్రం లేని వారికి వస్త్రం ఇవ్వటం. ఇది మన ధర్మం అంటే. భగవంతుడు నీకు ఈ సంపదలన్నీ ఇచ్చాడు, సో నువ్వు ఇస్తూనే ఉండాలి, ఇస్తూనే ఉండాలి, ఇస్తూనే ఉండాలి. ఇస్తూనే ఉంటే మరి ఎలాగండి, నా సంగతి ఎలాగా, నన్నెవరు చూసుకుంటారు అని అనిపించచ్చేమో. కానీ ఇస్తూనే ఉంటే ఆ భగవంతుడే నీ యోగక్షేమాలు చూస్తాడు. ఇంతవరకు నువ్వు సంపాదించిన ఆస్తి, సంపద, ఇల్లు అన్నీ నీవా? ఇవన్నీ నువ్వు ఆ భగవంతుడు, ఆ భగవతి ఇచ్చిన శక్తితో, లేదా నీ గురువు ప్రసాదించిన శక్తితో సంపాదించావు. ఆ ధనాన్ని నువ్వు నాది, మనది అన్నావు అంటే అది దొంగతనం అయిపోతుంది. ఆ దోషం తొలగిపోవాలి అంటే మనం ధర్మసూత్రాల ప్రకారం సంపాదించిన సంపదలో 10% సమాజ కళ్యాణం కోసం ఖర్చు పెట్టాలి. కానీ చాలామంది 1% కూడా ఖర్చు పెట్టడం లేదు. బాబా అట్లీస్ట్ 5% లేదా 2% అయినా సరే సమాజ సేవ కోసం ఖర్చు పెట్టండి అని మనకు ఫస్ట్ బుక్లోనే చెప్పారు. ఈ గుణం, ఈ ఇచ్చే గుణం మనలో లేని కారణంగానే
దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నాం. మన కర్మకి మనమే కారణం. దానంలో ఒక ఎజెండా ఉండవచ్చు, కరుణలో ఏ ఎజెండా లేదు. నీవు ఆశీర్వాదాలు కోరవచ్చు, నీ పనులు సజావుగా జరగాలని కోరవచ్చు, లేదా ఏదో ఒక ఫలితం ఆశించవచ్చు దానంలో. కానీ కరుణలో నీవు కోరుకునేది ఒక్కటే, ఆ కంపాషన్ అంటేనే ఆ వ్యక్తి ఆకలితో ఉండకూడదు, అనారోగ్యంతో బాధపడకూడదు, చలిలో వణకకూడదు, అంతే. నీవు ఇది చేస్తున్నావు అంటే వారి అసౌకర్యం, వారి ఆకలి, వారి బాధ, చలి నీకు తట్టుకోలేనివిగా అనిపిస్తూ ఉన్నాయి, అందుకే చేస్తూ ఉన్నావు. అక్కడ నువ్వు ఏది కోరట్లేదు, ఆశించట్లేదు. ఇప్పుడు ఒక విషయం గుర్తుంచుకో, నీవు ఎవరికైనా సహాయం చేసి వారి నుండి ఆశీర్వాదాలు కోరుకుంటే అక్కడ కర్మబంధం ఏర్పడే అవకాశం చాలా ఎక్కువ. చూడండి, మనము వారి ఆశీర్వాదం మంచిగా మనకు లభిస్తుంది మనం ఇస్తే అని ఎన్నోసార్లు పిల్లలకు కూడా చెప్తూ ఉంటాం, వాళ్ళ మంచి బ్లెస్సింగ్స్ వస్తాయి నీకు అలాగా. కానీ అది తప్పు. అలా కోరుకున్నామంటే వాళ్ళతో కర్మ సంబంధం ఏర్పడుతుంది. ఇస్తూ ఏదైనా తిరిగి కోరడం, ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం బ్యాక్ అంటేనే కర్మ సంబంధం జన్మ ఇస్తుంది అక్కడ. అందుకే దేనికి ఫలితాన్ని ఆశించొద్దు అనేసి చెప్పాడు కృష్ణ పరమాత్మ మనకి. కానీ నీవు కరుణతో ముందుకు వచ్చినప్పుడు ఆ వ్యక్తి నుంచి ఏమీ ఆశించవు. యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎనీథింగ్ ఫ్రమ్ దట్ ఇండివిజువల్. నిజానికి వారు నిన్ను అనుమతించి సేవ చేయనిచ్చినందుకే ఆ వ్యక్తే నీకు ఉపకారం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే నీ లోపల ఉన్నది ఒక్కటే, సేవ చేయాలనే అవసరం, కోరిక. నీకుంది సేవ చేయాలనే అవసరం, కోరిక. ఆ ఎదుటి వ్యక్తి నీకు సేవ చేసే అవకాశం ఇస్తూ ఉన్నాడు, నీ పాపాల్ని కడిగేసే అవకాశం ఇస్తున్నాడు, కడుక్కోగలిగే అవకాశం ఇస్తూ ఉన్నాడు. కాబట్టి వారికి మనమే థ్యాంక్స్ చెప్పాలి, సేవ చేయించుకునే అవకాశం ఇచ్చినందుకు. ఎప్పుడు ప్రక్కవారి కొరకు, అంటే మీకోసం మీరే కాకుండా ప్రక్కవారి కోసం ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. దేనికోసం అంటే వారికి లేదు అని కాదు, భవతే విష్ణు స్వరూపాయతే, ఆ విష్ణువే నన్ను తరింపచేయటానికి అక్కడ పుచ్చుకునేవాడిగా నిలబడ్డాడు. ఆ విష్ణువే లేనివాడిగా వచ్చి నా దగ్గర పుచ్చుకుంటూ ఉన్నాడు. అందుకే ఇచ్చేవాడే పుచ్చుకునేవాడికి నమస్కరించాలి. వాళ్ళు మనం ఇచ్చామని నమస్కరించటం కాదు, మనమే వాళ్ళు తీసుకున్నందుకు వాళ్ళకు నమస్కరించాలి. ఆకలితో ఉన్న వారికి ఆహారం ఇవ్వడం గురించి, బట్టలు లేని వారికి బట్టలు పెట్టడం గురించి, అనారోగ్యులను స్వస్థతపరచడం గురించి, నిరాశలో ఉన్న వారిని ఆదుకోవడం గురించే ఇవన్నీ మనలో ప్రతి ఒక్కరూ మన సామర్థ్యానికి తగినట్టు చాలా వినయంగా చేయగలిగిన పనులే. ఎప్పుడు ప్రతి ఒక్కరూ కరుణతో జీవిస్తే అసలు లేనివాడు అనేవాడు ఉండడు. ఎందుకంటే ఉన్నవాళ్ళు లేని వాళ్ళని దరిద్రంలో ఉండనివ్వరు. వాళ్ళు అలా ఉంటే తట్టుకోలేక వాళ్ళకి మీలో ఉన్నదాన్ని పంచుకుంటారు. కాబట్టి అక్కడ లేనివాడు అనేవాడు ఎవడు ఉండడు. ప్రతి ఒక్కరూ తన దగ్గర ఉన్న దానిలో కొంచెం, ఒక చిన్న భాగాన్ని అయినా పంచుకుంటే నిజంగా లేనివారు ఉండరు, నమ్ము అంటున్నారు బాబా. రహదారి పక్కన ఉన్న చెట్టుకు మాత్రమే ఉదయపు మంచు యొక్క ప్రాముఖ్యత తెలుసు. అలాగే అవసరంలో ఉన్నవారికి చిన్న సహాయం కూడా ఊహించలేనంత పెద్ద మార్పు తీసుకురాగలదు. అందుకే అది ఎంత చిన్నదిగా అనిపించినా సరే ఎల్లప్పుడూ సహాయం చేయండి, జస్ట్ ఇవ్వండి. తరచుగా మీరు ప్రోత్సాహాన్ని ఇవ్వటానికి భౌతికమైన వస్తువులను ఇవ్వాల్సిన అవసరం లేదు. కేవలం ఒక దయగల మాట, ఒక చిరునవ్వు, ఒక ప్రోత్సాహం, ఒక స్నేహపూర్వక స్పర్శ, ఇవన్నీ కూడా వస్తువులతో సమానంగా విలువైనదే. ఎంతసేపు మన దగ్గరున్న డబ్బు పంచుకుంటున్నామా ఆహారమనే కాదు,
ఒకరు బాధలో ఉన్నప్పుడు వారికి కాస్త ఊరట కలిగించే మాట మాట్లాడడం, నిరాశలో ఉన్న వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వటం కానీ, అట్లా చిన్న చిన్నవి మనం చేయగలిగినా కూడా అది కూడా కరుణనే. ఒక వ్యక్తి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఆ వ్యక్తితో గడిపే కొద్ది సమయం కూడా ఒక గొప్ప దాతృత్వ చర్యగా పరిగణించబడుతుంది. అది కరుణతో కూడిన ఒక చర్య కావచ్చు. ఎందుకంటే ఎవరికి తెలుసు, ఆ మాటలు లేకుండా ఆ వ్యక్తి కోపం, నిరాశ, నిస్పృహతో కూడిన ఆవేశంలో తనకే లేదా వేరొకరికి అయినా హాని కలిగించవచ్చు. ఒక వ్యక్తి చాలా డిస్టర్బ్డ్గా, డిప్రెషన్లో ఉండి తనన్నా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండొచ్చు, లేదా వేరొకరిని హింస పెట్టాలనన్నా ప్రయత్నిస్తూ ఉండొచ్చు. అలాంటి వ్యక్తికి ఆ సమయంలో అనుకోకుండా నువ్వు కరుణతో ఒక మాట మాట్లాడి ఇంకా మానవత్వం చనిపోలేదు ఈ లోకంలో అని వాళ్ళకు అనిపించేలా చేసావనుకో, ఆ టైంలో ఆ మాట వాళ్ళకి ఎంతో సాంత్వననివ్వచ్చు. ఆ టైంలో ఆ వ్యక్తి ఆ ఆలోచనను విరమించుకొని మంచి వైపు అడుగేయవచ్చు. మనకు తెలియదు మనం చేసే పని వెనక ఏ రకమైన మంచి జరుగుతోంది అనేది. మనం మాటల ద్వారా, పనుల ద్వారా లేదా ఏదైనా సహాయ రూపంలో ఆశను నింపినప్పుడు స్వర్గమే మరింత ప్రకాశిస్తుంది. ఆధ్యాత్మిక గ్రంథాల జ్ఞానం సార్థకమవుతుంది. మన అభినందన లేదా ప్రోత్సాహం ఒకరి జీవితాన్నే మార్చగలదు. మాటల శక్తిని ఊహించండి. అవి సృష్టించగలవు లేదా నాశనం చేయగలవు. స్వస్థతనిచ్చే శక్తి కరుణతో నిండిన హృదయం నుంచే ప్రవహిస్తుంది. అది ఒక్క మాట ద్వారా జీవితం మీద పూర్తిగా ఆశ కోల్పోయి చనిపోవాలనుకుంటున్న వ్యక్తిలో ఆశను నింపొచ్చు. ఏదైనా చేయొచ్చు. ఆ మాటకి అంత శక్తి ఉంది. బేటా, గ్రేటెస్ట్ మిరాకిల్ అంటే చాలా గొప్పదైన అద్భుతం ఏంటో తెలుసా? ఒక వ్యక్తిని చీకటి నుంచి వెలుగులోకి నడిపించటం. అది అన్ని అద్భుతాల్లోకెల్లా అద్భుతమైనది. ఎందుకంటే ఒక వ్యక్తి దైవిక కాంతిని స్వీకరించి తేజోవంతమైన మార్గంలో నడవడం ప్రారంభించినప్పుడే అన్ని ఉత్తమమైన లేదా మంచి విషయాలు మొదలవుతాయి. ఇది అత్యున్నత స్థాయి కరుణ. అదేవిధంగా ఒక వ్యక్తిని అహంకారంతో నింపే విజయం కంటే అతడిని మరింత కరుణామయునిగా మార్చే వైఫల్యం చాలా గొప్పది. కొన్నిసార్లు మనం మరింత కరుణామయులుగా మారడానికి బాధను అనుభవించాల్సి ఉంటుంది. సమ్టైమ్స్ వీ నీడ్ టు ఫీల్ ద పెయిన్ టు బికమ్ మోర్ కంపాషనేట్. మనం లాస్ట్ సెషన్లో కూడా చెప్పుకున్నాం. మనం ఇంకా దాని విలువ తెలుసుకోవటానికి, ఉన్నదాని విలువ తెలుసుకోవటానికి కానీ, లేదా మనలో కరుణని పెంచుకోవాలి అంటే మనకు ఒక రకమైన కష్టం, బాధ రావాలి. ఆ బాధ వచ్చినప్పుడు నువ్వు ఎదుటి వ్యక్తి అలాంటి బాధే పడుతూ ఉన్నప్పుడు ఆ బాధని అర్థం చేసుకోగలుగుతావు. నీలో బాధ లేదంటే ఎదుటివాడి బాధని ఎలా అర్థం చేసుకోగలుగుతావు? అందుకే అలా అర్థం చేసుకొని నువ్వు కరుణ గల మనిషిగా మారటానికి కూడా నీకు ఒక కష్టం అనేది, ఒక బాధ అనేది రావచ్చు. మనలో ప్రేమ ఉంటేనే కదా ఇతరులకు ప్రేమ పంచగలం. మనకు ఆ బాధ అంటే ఏంటో తెలిసినప్పుడే కదా ఎదుటి వ్యక్తి బాధని అర్థం చేసుకోగలం. బహుశా విశ్వం మనల్ని మరింత కరుణామయులుగా మార్చటానికి ఆకలి, బాధ, దుఃఖం, నష్టం మరియు వేదనని అనుభవించేలా చేయటం తప్ప వేరే మార్గం లేదేమో. జ్ఞానులు ఈ అనుభవాల నుండి నేర్చుకుని మరింత అర్థం చేసుకునేవారిగా మారతారు. బాధ సృష్టి అంతటి పట్ల కరుణ మరియు ప్రేమకు తలుపులు తెరుస్తుంది. ఇది స్వర్గానికి, దైవ చైతన్యానికి తలుపులు తెరుస్తుంది. మరికొందరు మాత్రం ఆ అవకాశాన్ని వృధా చేసుకుని ప్రతికూలంగా, స్వార్థపరులుగా మారిపోతారు. ఆ భగవంతుడు మనం మరింతగా కంపాషనేట్గా మారటానికి ఒక బాధని మనకి కల్పించాడు.
ఆ బాధని అనుభవించిన తర్వాత ఇతరుల బాధని అర్థం చేసుకునే స్థితి వస్తే గ్రేట్, నువ్వు ఆ భగవంతుడు ఆశించిన వైపుగానే వెళ్తూ ఉన్నావు. అలా కాకుండా ఆ బాధలో ఉన్నప్పుడు, ఆ కష్టంలో ఉన్నప్పుడు పరిస్థితుల మీద కోపం పెంచుకుని, ఆ భగవంతుడి మీద కోపం పెంచుకుని నెగిటివ్గా మారిపోయి ఇంకా ఎదుటి వాళ్ళని బాధ పెట్టేలా తయారయ్యావనుకో, నీకు ఈ జన్మకి ఒక అవకాశం చేజారిపోయినట్టే. కాబట్టి ప్రతి మలుపులోనూ మనకు కంపాషనేట్గాను స్వార్థపరుడిగాను మారేకి శక్తి ఉంటుంది. అంతే కదా, ఏ విషయంలో అయినా మనకు 2 దారులు ఉంటాయి. ఎస్, నో. మనం ఏది చూస్ చేసుకుంటాం. మళ్ళీ ఇక్కడ ఏదొస్తుంది, ఏ టాపిక్ వచ్చేస్తుంది? ఫ్రీ విల్, స్వేచ్ఛా సంకల్పం. మనకి ఎప్పుడూ చాయిస్ ఉంటుంది ప్రతి విషయంలో. ఎస్ ఆర్ నో. ఇక్కడ స్వార్థపరుడిగా మారుతావా, ఇంకా కంపాషనేట్గా కరుణ కలిగిన వ్యక్తిగా మారుతావా? నీ మీదే వదిలేస్తున్నాడు ఆ భగవంతుడు, నువ్వు ఎలా ఆలోచిస్తావో, నీకు ఏది ముఖ్యం అనిపిస్తుంది అనేది. కర్మ అనుభవాల ద్వారా మనమే నిర్ణయించుకుంటాం స్వర్గాన్ని ఆలింగనం చేసుకోవాలా, నరకాన్ని, లేదా ఈ రెండింటి మధ్యలో ఉండాలా అనేది. బాబా కొందరు చాలా అశ్రద్ధగా అవమానకరంగా దానం చేయటం నేను చూశాను. అలా ఇచ్చి స్వీకరించే వ్యక్తిని తక్కువ వాడిగా, పనికిరాని వాడిగా అనిపించేలా చేయటం కన్నా ఇవ్వకపోవడమే మంచిది కాదా అని అడిగాడు రుద్ర. బేటా, ఇదే దానం, చారిటీకి కరుణకి మధ్య ఉన్న తేడా. కొందరు ఎంతో వినయంతో దానం చేయటానికి నిరాకరించడం నేను చూశాను. అది హృదయాన్ని కదిలిస్తుంది. మరికొందరు ఇచ్చే విధానం చూశాను, అది ఆత్మనే కుంగదీస్తుంది. అలాగే కొందరు ఇచ్చే విధానం మాత్రం ఆత్మనే కుదించేస్తుంది. ఇప్పుడు ఒక టెంపుల్ దగ్గర ఒక ఆమె ప్రసాదంగా దేవుడికి నివేదించడానికి కొన్ని స్వీట్స్ ఏదో ప్రసాదం చేసుకుని వచ్చింది. ఆ ప్రసాదాన్ని ఆ టెంపుల్కి వచ్చిన వాళ్ళందరికీ పంచుతూ ఉన్నారనుకోండి. అది చూసి ఆ ప్రసాదం పంచుతూ ఉన్నారని ఆశగా ఆకలితో ఉన్న 3 భిక్షగాళ్ళు ఆ ప్రసాదం పంచే ప్రదేశానికి వచ్చి చేయి చాచుతారు, అడుగుతారు. అప్పుడు కోపంగా, నువ్వు వెళ్ళిపో, రావద్దు, అందరికి ఇచ్చిన తర్వాత మిగిలితే నీకు ఇస్తాను అని కఠినంగా చెప్పారనుకోండి. అప్పుడు ఎలా ఉంటుంది? అసలు పూజ ఏమైనా ఫలిస్తుందా? వారు ఏ పూజ చేశారో, ఏం మొక్కుని ఆ ప్రసాదం నివేదన చేస్తున్నారో అది ఫలిస్తుందా? అందరికీ ఉన్నవాళ్లకు ప్రసాదం ఇవ్వటం కాకుండా ఆ ప్రసాదాన్ని లేని వాడికి, ఆకలితో ఉన్నవాడికి ఇస్తే వాడి ముఖంలో ఎంత సంతోషం! ఆ నవ్వు మన హృదయంలో వికసితమై ఇతరులకు సుఖాన్ని ఇవ్వగలిగే ఒక కార్యాన్ని మనం చేయగలిగితే అప్పుడు మనం సపరేట్గా ఏదో ఇంత పనిగట్టుకుని ప్రార్థనలు పూజలు చేయక్కర్లేదు. అంత కరుణతో ఉండగలిగితే ఆ 1000 కొద్ది జపాలు చేసినంత ఫలితం ఒక్క చిన్న పని చేస్తే వస్తుంది. ఆ ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టిన దాంతో వస్తుంది. అది మనం గమనించుకోవాలి అన్నమాట. సో అలా అశ్రద్ధగా అవమానకరంగా దానం చేయటం కంటే చేయకపోవడమే మంచిది. కరుణతో ఉండాలి. నాకుంది అనే గర్వంతో ఇవ్వకూడదు. అందుకే నేను మీకు ఇంతకుముందు చెప్పాను, సైలెంట్గా దానం చేయటంలో ఒక ప్రత్యేకమైన మాధుర్యం ఉంది అని. అది నిజమైన వినయంతో వచ్చేవారికి మాత్రమే తెలుస్తుంది. వారు ఇచ్చే విధానం వల్ల తీసుకునేవారు ఇచ్చేవారితో ఏకమైనట్లు భావిస్తారు. ఇవ్వటంలో ఎలాంటి ఉపకారము ఉండదు, స్వీకరించటంలో ఎలాంటి బాధ్యత ఉండదు. అది చాలా హుందాగా జరుగుతుంది. అంతా ఒక్కరికే చెందినట్లుగా, ఎవరో ఒకరు ఆ ఒక్కరికి చెందిన దాన్ని మాత్రమే పంచుకుంటున్నట్లుగా ఉంటుంది.
కాబట్టి అక్కడ ఇచ్చిపుచ్చుకోవడం ఉండదు, కేవలం పంచుకోవడం మాత్రమే ఉంటుంది. అటువంటి పంచుకోవడం నిజమైన కరుణ నుంచి వస్తుంది. ఏకత్వ భావన, నువ్వు నేను అనే డిఫరెన్స్, ఆ ద్వంద్వ భావన అనేది లేదు. ఇక్కడ నువ్వే ఉన్నావు, అక్కడ ఎదుటి వ్యక్తిలో కూడా నువ్వే ఉన్నావు. అంతటా ఆత్మ పదార్థాన్ని దర్శిస్తూ ఉన్నావు. ఆ భగవంతుడిచ్చినది ఏ కర్తృత్వ భావన లేకుండా ఎదుటి వ్యక్తితో పంచుకుంటూ ఉన్నావు. అంతే, అక్కడ ఏ గొప్పకు పోయేది లేదు, నేను ఇస్తున్నాను నువ్వు పుచ్చుకుంటున్నావు అనేది లేదు. అంతా షేర్ చేసుకోవటమే, అంతే. గుర్తుంచుకోండి, కరుణగల వ్యక్తిని మీరు మోసం చేయలేరు. కరుణగల వ్యక్తి ఏదైనా నిరూపించుకోవటానికో, ఏదో ఒక పని పూర్తి చేయటానికో, లేదా ఏదైనా పొందటానికో ప్రయత్నించడు. అతను పంచుకోవాలనే ఉద్దేశంతోనే ఇస్తారు. పంచుకోవటానికి తమకు పరిమిత వనరులే ఉన్నందున వారు నిజంగా అవసరంలో ఉన్నవారితో మాత్రమే పంచుకుంటారు. ఇప్పుడు ఒక వ్యక్తిని చూపించి ఆ వ్యక్తి కాస్త ఇబ్బందుల్లో ఉన్నాడు, వాళ్ళకి ఇవ్వమంటే కొందరు హుందాగా నిరాకరిస్తారు. ఎందుకు అంటే అతను నిజంగా అవసరంలో లేడు, అది లేకపోయినా అతనికి జరిగే స్థితిలో ఉన్నాడు. అలాంటి వాళ్ళకి తాము ఇవ్వరు కొంతమంది, ఎందుకంటే వాళ్ళకు ఉండేదే కొంచెం. ఆ ఉన్న కొంచాన్ని పంచుకోగలిగినది అసలైన అవసరంలో ఉన్న వాళ్ళకి ఇస్తే వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇప్పుడు ఉన్నదానికి అది కాంప్లిమెంటరీ అయ్యేలాగా ఇవ్వటం వేస్ట్. నిజంగా అసలే లేని వాడికి ఇస్తే వాడికి అవసరం తీరుతుంది కదా. అందుకని కొంతమంది కొన్ని చోట్ల ఇవ్వటానికి నిరాకరిస్తారు, అసలైన అవసరంలో ఉన్న వారితో మాత్రమే పంచుకుంటారు. తాను తన పరిమిత వనరులను అత్యంత అర్హులైన వారికి అందించాలని కోరుకుంటారు. దాన ధర్మాలలో దాన కార్యాన్ని పూర్తి చేయటానికి మీరు అందరికీ ఇవ్వచ్చు. అంటే దానం చెయ్యాలి జస్ట్ అనే ఉద్దేశం ఉంటే ఎవరికైనా ఇవ్వచ్చు. ఓకే, నేను వాళ్ళకి దానం చేశాను అంతే. కానీ కరుణలో ఉంటే నీ పరిమిత వనరులను పంచుకోవటానికి ఖచ్చితంగా శ్రద్ధ తీసుకుంటావు. జస్ట్ ఏదో ఇచ్చానంటే ఇచ్చినట్టుగా ఇవ్వవు, అర్హులైన వాళ్ళకే ఇస్తావు. నీ పరిమిత వనరులు సరైన చోటుకు చేరాయా అని నీవు జాగ్రత్త పడతావు. ఎందుకంటే ఇది కేవలం ఒక పని కాదు, ఇది నీ స్వభావం, నీ అస్తిత్వం, నీ ఉనికిలో అంతర్భాగం. ఈ మధ్య మనం చూస్తూ ఉంటాం, ఈ గో ఫండ్ అని, ఎవరైనా అనారోగ్యంలో ఉన్నారు, అందరూ మీకు చేతనైనంత ఇవ్వండి అనేసి ఒక పోస్ట్ వాట్సాప్లో రావడం, ఫేస్బుక్లో రావడం, అందరూ దానం చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. దీంట్లో చాలా మోసాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఏవో ఫేక్ పిక్చర్స్ పెట్టి అవసరంలో లేకపోయినా డబ్బు గుంజటం. కొంతమంది దయతో సరే వాళ్ళు అబద్ధం చెప్పినా నిజం చెప్పినా ఒకవేళ అది నిజమే అయితే వాళ్ళకు పనికొస్తుంది కదా అని ఇస్తూ ఉంటారు. అది వాళ్ళ దాతృత్వ గుణం. కానీ అక్కడ అర్హులైన వారికి చేరకపోవచ్చు. మరికొన్నిసార్లు కొంతమంది ఈ మధ్య దాని గురించి కనుక్కొని నిజంగానే వారు ఇబ్బందుల్లో ఉన్నారు అని తెలుసుకొని వారికి ఇవ్వటం. ఎందుకంటే అది వాళ్ళకు అవసరం, వాళ్ళకు ఉపయోగపడాలి అని మనం ఆశిస్తాం. మనం ఇచ్చేది, మనం పంచుకునేది ఆ ఎదుటి వాళ్ళకి ఉపయోగపడాలి, వేస్ట్ కాకుండా. గుర్తుంచుకో బిడ్డ, కరుణ అనేది ఒక లాంఛనం కాదు, అది నీ సహజ స్వభావం. అది చేయవలసిన పని కాదు, నువ్వు జీవించే విధానం. నువ్వేదో ఒక పని చేసేస్తే అయిపోతుంది, దానం చేసేస్తే అనేది కాదు, అదే నీ లైఫ్ స్టైల్ అవ్వాలి. నువ్వు కరుణతో ప్రవర్తించినప్పుడు ఎప్పటికీ తప్పు చేయలేవు. ఎందుకంటే నువ్వు ఏదో నిరూపించుకోవడానికో లేదా ఏదైనా సాధించటానికో ప్రయత్నించడం లేదు, కేవలం నీ సహజ స్వభావంతో ఉంటున్నావు. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని మోసం చేస్తే అది మీ సమస్య కాదు, ఆ వ్యక్తిదే సమస్య. ఎందుకంటే మీరు నిర్దిష్ట సమయంలో సరైనది లేదా అవసరమైనది అని భావించిన దాని ప్రకారమే ప్రవర్తించారు. మీరు కేవలం మీలాగే ఉంటున్నారు. మీరు మీలాగే ఉన్నప్పుడు మీరు ఎప్పటికీ నిరాశ చెందరు.
మీరు ఇచ్చే ప్రక్రియలో లేరు, కానీ పంచుకునే కళలో ఉన్నారు. మనం ఇందాక చెప్పినట్టు ఒకవేళ ఎదుటి వ్యక్తి మోసం చేసి అవసరంలో ఉన్నాను అని అబద్ధం చెప్పి డబ్బు తీసుకున్నట్టయితే అది వాళ్ళ ప్రాబ్లం. ఆ కర్మ అనేది వాళ్ళ ఖాతాలో పడుతుంది. ఆ పాపం అనేది మన ఖాతాలో పడదు. ఎందుకంటే మనము వారికి సహాయపడాలి అనే ఉద్దేశంతో మనకు సరైనది అని భావించినది మనం చేసి వాళ్ళకి మంచి హృదయంతో ఇచ్చాము. కాబట్టి ఇంకా ఆ సమస్య మనది కాదనమాట. దానివల్ల ఏదైనా వచ్చింది అంటే అది ఏ వ్యక్తి అయితే మోసం చేశాడో ఆ వ్యక్తిదే. మనం మనలాగా ఉన్నప్పుడు మనం ఎప్పటికీ నిరాశ పడం. ఎందుకంటే మనం ఇచ్చే ప్రక్రియ ఇస్తున్నాము అనే దాంట్లో కాదు మనం ఉండేది, పంచుకుంటున్నాం. దట్ ఈజ్ అన్ ఆర్ట్. అది ఒక ఆర్ట్ పంచుకోవడం అనేది. అది అందరికీ రాదు. ఆ కళ నీలో ఉంది. కరుణ అంటే స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అంటే ఆత్మ నుంచి పని చేయటం. నువ్వు ఆత్మ నుంచి పని చేస్తే ఏకత్వం నుంచి పని చేస్తావు. ఏకత్వం నుంచి పని చేస్తే నువ్వు ఎప్పుడూ తప్పు చేయలేవు. ఏకత్వం అంటే ఎదుటి వ్యక్తిలో కూడా నిన్నే చూడగలుగుతావు. అంతటా ఆ పరమాత్ముడే. నీకు నువ్వు ఎలాగా హాని కలిగించుకోవో ఇతరులకు కూడా హాని కలిగించవు. అంతే కదా. ఎదుటి వారిలో నిన్ను నువ్వు చూసుకోగలిగినప్పుడు నీతో నువ్వు ఎంత నైస్గా ఉంటావో ఎదుటి వాళ్ళతో కూడా అంత నైస్గానే ఉంటావు. ఆధ్యాత్మిక సాధనలు లేదా కరుణ అనేది కేవలం చేసే పని కాదు, ఒకరి ఉనికికి మూల కారణం, చేసే విషయం కాదు. దానికోసమే జీవించి చివరికి అదేగా మారిపోయేది. అంటే దాన ధర్మంలాగా చేసి ముగించే విషయం కాదు. కానీ మన జీవితంలో మేల్కొని ఉన్న ప్రతి క్షణం మనం ఉండవలసిన స్థితి. ప్రతి ఆత్మ, ప్రతి జీవి పవిత్రమైనది. ఆత్మ పరమాత్మలో ఒక భాగం. కేవలం అవగాహన, అనుభవం మాత్రమే భిన్నంగా ఉంటుంది. అంటే ఆ పరమాత్మలో నుంచి వచ్చిన భాగమే మన ఆత్మ. కానీ మన అనుభవం వేరేగా ఉంటుంది. ఎందుకంటే ఈ శరీరాన్ని తీసుకుని వస్తాం కాబట్టి మనం రకరకాల అనుభవాలు ప్రోగు చేసుకుని ఆ ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఆత్మలోకి తీసుకుని వెళ్తూ ఉంటాం. ఆ అనుభవం మాత్రమే మనకు భిన్నంగా ఉంటుంది. కానీ లోపల మాత్రం ఆ పరమాత్ముడే ఉన్నాడనమాట. కరుణలో, ఆధ్యాత్మికతలో వలె ఒకరు ఏమి చేయగలరు లేదా ఏం చెయ్యాలనుకుంటున్నారు అనే దానికంటే ఒకరు ఏం చేస్తారు అనేది చాలా ముఖ్యం. నేను అది చేయాలనుకుంటున్నా, ఇది చేయాలనుకుంటున్నా, నేను అది చెయ్యగలను అని చెప్పుకోవటం కాదు. నిజంగా ఏం చేస్తున్నావో అనేదే ముఖ్యం. మార్గంలో నడవటం మనల్ని ఇంటికి చేరుస్తుంది, మరి ఏది కాదు. కాబట్టి నడుస్తూనే ఉండండి. అంటే ఈ మార్గం, ఈ ఆధ్యాత్మిక మార్గం, ఆ మార్గంలో నడుస్తూ ఉంటేనే మనం ఇంటికి చేరుతాం. ఇల్లు అంటే మనం ఉంటున్న ఇల్లు కాదు, ఆ పరమాత్ముడి స్థానం. అక్కడి నుంచే వచ్చాం, ఆ ఇంటి నుంచి బయటకు వచ్చాం, ఆ ఇంటికే చేరాలి. సముద్రంలో అలా కాసేపు బయటకు వస్తుంది, తీరం మీదకి వచ్చి పడుతుంది. అలా వచ్చి పడిపోయి అక్కడే ఉండదు, మళ్ళీ లాగబడుతుంది, మళ్ళీ సముద్రంలోకే చేరుతుంది. మనం కూడా సముద్రంలోంచి అలలలాగా బయటకు వచ్చాం, మళ్ళీ ఆ సముద్రాన్నే అంటే ఆ పరమాత్ముడినే చేరాలి. ఆ పరమాత్ముడిని చేరటానికి ఏవేవైతే అవసరమో మనకు బాబా అవన్నీ ఒక్కొక్క విషయం తెలియజేస్తున్నారు. అదే ఈ జర్నీ విత్ ఇన్. ఏమేం నేర్చుకోవాలి మనము, ఏమేం ప్రాక్టీస్ చేయాలి, ఏవి మనల్ని భగవంతుడికి దగ్గర చేస్తాయి అనేది ఒక్కటొక్కటి చెప్తూ ఉన్నారు బాబా మనకు. ప్రేమ, కరుణ, కృతజ్ఞత, ఇలాగా. కాబట్టి ఆ మార్గంలో నడుస్తూనే ఉండండి. ఇంకా బాబా మళ్ళీ చెప్తూ తను ప్రార్థనలోకి లీనమైపోయారు. రుద్ర కూర్చుని రాబోయే కొన్ని రోజుల్లో తాను కలవాల్సిన వారి జాబితాను సిద్ధం చేసుకున్నాడు. తను ఛానలింగ్ చేస్తాడు కదా ఎవరైనా బాధల్లో ఉన్న వాళ్ళకి. సో ఎవరెవరిని కలవాలి అని లిస్ట్ రాసుకుంటున్నాడు.
ఆ లిస్ట్ రాసుకోవటం అయిపోయిన తర్వాత తాను కూడా ప్రార్థనలో కూర్చున్నాడు. ఉదయం ఇంకా సూర్యోదయం అవుతుంది అనంగా కాసేపటికి ముందు మెల్లగా లేచాడు. కానీ బాబా మాత్రం స్టిల్ ప్రార్థనలోనే ఉన్నారు, అస్సలు కదలకుండా. ఇక్కడ ఇచ్చేవాళ్ళు పుచ్చుకునేవాళ్ళు అనేది ఏమీ లేదు ఈ సర్వీస్ సేవ అనే కాన్సెప్ట్లో. ఎందుకు అంటే మనము గత జన్మల్లో బాకీ పడి ఉండి మన బాకీ అయినా తీరుస్తూ ఉండొచ్చు, లేదా నెక్స్ట్ జన్మ కోసం క్రెడిట్ అన్నా బిల్డ్ చేసుకుంటూ ఉండొచ్చు. కానీ ఏది చేసినా సర్వ్ విత్ గ్రాటిట్యూడ్. మనకు ఉన్న దాంట్లో, మనం సంపాదించిన దాంట్లో కనీసం 1%, 100 రూపాయలు సంపాదిస్తే 1 రూపాయి కనీసం మనము డొనేట్ చేయాలి. దానివల్ల మన సంపాదనని ప్యూరిఫై అవుతుంది. మనం ఎంత ధర్మంగా సంపాదించాము అనుకున్నా ఎక్కడో ఒక చోట కాస్త పొల్యూషన్ అనేది జరుగుతుంది. తక్కువది ఎక్కువ కమ్మడము, ఏదో ఒకటి మన సంపాదనలో ఎక్కడో ఒక చోట అధర్మం అనేది చోటు చేసుకుంటూనే ఉంటుంది. ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా మనకున్న దాంట్లో, సంపాదించిన దాంట్లో కనీసం 1% అయినా అవసరంలో ఉన్న వారికి ఇవ్వగలగాలి. ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా. అప్పుడు కర్మ కూడా రాదు. అన్కండిషనల్ లవ్తో నిస్వార్థంగా చేయాలి అవసరంలో ఉన్న వాళ్ళకి మనం సేవ. అప్పుడు మన లోపల ఎంతో పరిశుద్ధమవుతుంది. ఇంకా ఈ స్పిరిచువల్ పాత్లో ముందుకు వెళ్ళటానికి ఆ భగవంతుడు మన గుండా ఇంకా ప్రేమని, ఇంకా ఆశీర్వాదాన్ని ప్రసరింపజేస్తాడు. అందుకే బాబా చెప్తారు, లివ్ ఫర్ అదర్స్, నాట్ ఫర్ యువర్ సెల్ఫ్. ఒక కర్పూరం వెలుగుతూ తను కరిగిపోతూ తన సుగంధాన్ని అంతా చుట్టూ వెదజల్లినట్టుగా మనం కూడా అలా ఉండాలి అని. మనలో ప్రతి ఒక్కరూ దాన ధర్మాలు చేస్తూ ఉండవచ్చు. మనం ఏ కోవకు చెందుతామనేది ఒకసారి గమనించుకుందాం. ఇక వచ్చే గురువారం మళ్ళీ కలుద్దాం. సర్వం శ్రీ సాయినాథ పాదారవిందార్పణమస్తు. స్వస్తి.